శశికళ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఓడిపోయినా అనుకున్నది మాత్రం సాధించుకున్నారు. తన అనుచరులకే సీఎం పదవి దక్కడంతో పన్నీర్పై విజయం సాధించారు శశికళ. 10 రోజుల తమిళనాడు సస్పెన్స్ థ్రిల్లర్కు ప్రస్తుతానికి ఎండ్ కార్డ్ పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పళనిస్వామికి అవకాశం ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్. తమిళనాడు కొత్త సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పళనిస్వామి క్యాబినెట్లో 6 కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగోటియన్, చేనేత శాఖ మంత్రిగా కోదండపాణి, పీడబ్ల్యూడి మంత్రిగా తంగ తమిళ్ సెల్వన్, విద్యాశాఖ మంత్రిగా అలెగ్జాండర్, పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాలకృష్ణారెడ్డి, సమాచార శాఖ మంత్రిగా కడంబూర్ రాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరికొద్ది సేపట్లో 4 గంటలకు పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి నుంచి 15 రోజుల్లో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 124 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుంది అని గవర్నర్కు ఆయన లేఖను కూడా పంపించారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను. ఈ మేరకు గవర్నర్ పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో మరికొద్దిసేపట్లో 4 గంటలకు పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే రాబోయే 15 రోజుల్లో ఏం జరుగుతుంది? పళనిస్వామి తన మెజార్టీని అసెంబ్లీలో నిరూపించుకుంటారా లేదా? ఈలోపు పన్నీర్ సెల్వం ఏదైనా కొత్త డ్రామాకు తెరతీస్తారా? రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారతాయా అనే విశ్లేషణలు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడులో ఆట రోజుకో మలుపు తిరుగుతోంది. శశికళకు బాధ్యతలు అప్పగిస్తూ పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన రోజు ముగిసింది అనుకున్నారు. కానీ పన్నీర్ సెల్వం యూటర్న్ తీసుకొని ఆటను కొత్త మలుపు తిప్పారు. అక్కడి నుంచి చోటు చేసుకున్నాయి రకరకాల సమీకరణాలు. ఈలోపే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్లేయర్స్గా మారిపోయారు. డిఎంకే, బీజేపీ, ఇంకా అన్నా డిఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలుగా. ఈలోపు దీప కూడా తన స్థాయిలో ప్లే చేశారు. కొంతమంది వ్యవస్థాపక అధ్యక్షులు కూడా పన్నీర్ సెల్వం వైపు ఉండి రాజకీయ ఆటను మరింత రక్తి కట్టించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో శశికళ జైలుకు వెళ్లడంతో ఆట మరింత రసకందాయంలో పడింది. ఆమె జైలుకు వెళ్తూనే పన్నీరు సెల్వాన్ వర్గాన్ని దెబ్బకొట్టడానికి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేస్తూ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి అని చెప్పి ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలందరూ సపోర్ట్ చేస్తూ 14వ తారీఖున గవర్నర్ కూడా లేఖను పంపించారు. ఆ తర్వాత ఆమె జైలుకి వెళ్ళిపోయారు. కర్ణాటక బాట పట్టారు. ప్రస్తుతం జైల్లో ఆమె జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. 4 సంవత్సరాలు కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇప్పుడు పళనిస్వామి ఈరోజు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్తో భేటీ అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా ఆయన పదవి చేపట్టడానికి తగిన మెజార్టీ ఉంది అని నమ్మి 15 రోజుల్లోగా దాన్ని నిరూపించుకోవాలి అని కోరుతూ ఆయన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించారు. మరికొద్దిసేపట్లో పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.